BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రభుత్వాలు మారుతున్నా పేదల బ్రతుకులలో మాత్రం మార్పు కనిపించడం లేదు. గూడు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్న గ్రద్దగుంట గ్రామంలోని ప్రజలు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్కు అప్పగించాలి. దురుమల్లి హరీష్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ. నాయుడుపేట పట్టణంలోని CS తేజ సెంటర్ వద్ద ఏర్పాటు చేయనున్న నందమూరి తారక రామారావు నూతన విగ్రహ ఏర్పాటు. శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీ. ప్రభుత్వాలు మారుతున్నా కొత్తగా అధికారులు పాలకులు పుట్టుకొస్తున్నా పేదల బ్రతుకుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అంటూ అధికారుల చుట్టూ కాలరిగేలా తిరుగుతున్న గ్రద్దగుంట గిరిజన కాలనీ వాసులు బ్రతుకులు ఎక్కడ వేసినా అక్కడ అన్నచందంగా మారింది. తిరుపతి జిల్లా ఓబ్జిలి మండలం గద్దకుంట గ్రామంలోని గిరిజన కాలనీ వాసులకు గూడు లేక గత 9 ఏళ్లుగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 కాలంలో ఈ కాలనీలో నివాసం ఉంటున్న 30 కుటుంబాలకు గాను 26 కుటుంబాలకు గృహాలను మంజూరు చేశారు. అయితే గృహాల నిర్మాణంలో 12 గృహాలు స్లాబ్ వరకు వచ్చినా మిగిలినవి 4 అడుగుల గోడలు ఎత్తు వరకు వచ్చి అసంపూర్తిగా నిలిచిపోయాయి. నాటి నుండి గృహాలు పూర్తి చేసుకునేందుకు గిరిజనులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. స్థానిక నాయకులు ఆధిపత్య పోరుకు గద్దకుంట గిరిజనులు బలి అవుతూనే ఉన్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన తమ గృహాలను పూర్తి చేయాలని అడగని నాయకులు లేరు, అడగని అధికారులు లేరు. మాటలు చెప్పే నాయకులు అధికారులే గాని చేతలు మాత్రం శూన్యమంటూ గద్దకుంట గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా నాయకులు అధికారులు గిరిజనులు పడే బాధను గుర్తించి ఏళ్ల తరబడి అసంపూర్తిగా నిలిచిన గృహాలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గద్దకుంట గిరిజనులు కోరుతున్నారు. అయ్యో 10 రావులే వేస్ట్. ఎవరో అడిగే తీసుకుంటా భయ్యా. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్కు అప్పగించాలని చేసే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నెదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ మేరిక మురళీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలపై సంతకాల సేకరణ చేశారు. నెదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు వచ్చిన మేరిక మురళీధర్ శాలువాతో హరీష్ చంద్రారెడ్డి సత్కరించారు. పాల్గొని సుదీర్ఘంగా ప్రసంగించారు. రానున్న రోజుల్లో నెల్లూరుపల్లి కొత్తపాలెం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారని మేరుగ మురళికు నెదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, ఉన్నత ఆశయానికి గండి కొడుతున్న కూటమి సర్కారుకు వైఖరికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఉప్పల ప్రసాద్ గౌడ్, కొత్తపాలెం సర్పంచ్ బందీల ప్రసన్న, రాధారెడ్డి, గోపాల్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, అరవింద్ రెడ్డి, రమేష్, సురేష్, జనార్దన్, బొర్ర ఏడుకొండలు, విజయశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి, నరమాల రమణయ్య, కోట మండల మహిళా అధ్యక్షురాలు షేక్ రేష్మా, పాపారెడ్డి, శశిధర్ రెడ్డి, సన్నారెడ్డి, చెంచు రాఘవారెడ్డి, పరంధామరెడ్డి, పాముల సురేంద్ర, గంప కోటేశ్వరరావు, విశ్రాంత ఉపాధ్యాయులు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలోకి వెళ్ళి విషయాలన్నీ కూడా కూలంకుషంగా మాట్లాడవలసిందిగా ఆయన ఆదేశించడంతో ఈరోజు ప్రతి పంచాయతీకి కూడా మన ప్రియతమ నాయకులు సాధించినటువంటి చెప్పుకుంటూ మరి మాయ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. 1.5 సంవత్సరం వీళ్ళు ఏ రకమైన మనుషులేనా అని సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. బిడ్డల భవిష్యత్తు మనసు లేకుండా ఇవ్వడం జరిగింది. మనడం ఆయన ఎక్కడ కూడా ఏ స్కూలుకు కూడా ఎవరికి పక్కన వాళ్ళకు కూడా తెలియదు. డైరెక్ట్గా ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా మరి వాళ్ళకి చేరడం జరిగింది. మరి అదే చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరం కాలం పాటు దాన్ని మటాష్ చేసేశాడు. జగన్ వస్తుంటే వాతావరణం చూసి భయపడి మరి తల్లి వందనం అని కూర్చొని అబ్బా కొడుకు కూర్చొని పరువు పోతుంది, ప్రజలు తిరుగుబాటు చేసేస్తారు, మరి మన వాతావరణం సంకల్పంతో వారు అడుగులు ముందుకేస్తే ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చి ఆ కాలేజీని ప్రైవేట్ పరం చేసి పేదవాడికి వైద్యం అందించకుండా దూరం చేయాలనే ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఆలోచన వైఖరిని మార్చుకోవాలని చెప్పి ప్రజల చేత అందరూ కూడా కోటి సంతకాలు సేకరించి భాగంగా ఈరోజు తొలితగా జరుగుతుంది కొత్తపాలెంకి చేసినటువంటి మురళీధర్ గారికి ఈరోజు మనందరం అంటూ ఉంది. మన ఎలాగో ప్రతి ఆయనకు తోడు. అలాగే ఆయనకి అటువంటి ఈ కార్యక్రమంలో కూడా అందరం పాల్గొంటామని చెప్పి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాఘవరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తిరుపతి రెడ్డి గారు, రాధారెడ్డి గారు, వేదిక ముందున్నటువంటి పెద్ద నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. మీకు ఈ గ్రామస్తులందరూ కూడా మీకు ఎప్పుడు తోడుంటామని మాటిస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి దిశానిర్దేశం చేయాల్సిందిగా మేరీ మురళీధర్ గారిని కోరుకుంటా ఉన్నాం. కొత్తపాలెంకి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాల మేరకు ఆయన పరిపాలన ఏ రకంగా ఉందో దాన్ని బేస్ చేసుకొని ఒక మంచి వాతావరణం ఇస్తా రాష్ట్రంలో ముందుకు పోవడం జరిగింది. ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు భావితరాలు పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలి, ఒక మంచి వాతావరణంలో పల్లెల్లాగే ఉన్నాయే తప్ప ఇంత టెక్నాలజీ పెరిగిపోయి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా అరకొర సర్వీసులే తప్ప ప్రపంచాన్ని వాళ్ళ చేతిలో పెట్టాలనే ఉద్దేశంతో మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ పాఠశాలలో చదివేదంతా పేద ప్రజలు, పల్లెల్లో ప్రజలు వాళ్ళందరికీ మరి మంచి వాతావరణం ఉండాలని చెప్పి ప్రతి గవర్నమెంట్ స్కూల్ను కూడా నాడు నేడు కార్యక్రమంలో ఊహలకు అందని విధంగా మార్పులు చేసి అన్ని సౌకర్యాలు చేసి భావితరాలకు బాటలేయడం జరిగింది. అదే రకంగా వైద్యం రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చనిపోయిన గొప్ప వాతావరణంలో ఆరోగ్యశ్రీ అనే ఆ పథకం పెట్టి భారతదేశ చరిత్రలోనే ప్రపంచ చరిత్రలో కూడా అనే వాతావరణం సృష్టించినటువంటి గొప్ప
దార్శనికులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత. ఆయన అడుగులు అడిగేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆరోగ్యశ్రీలో ఎన్నో అడిషనల్గా మరి ఎన్నో జబ్బులు కూడా చేర్చి వాళ్ళందరికి కూడా అండదండలుగా ఉంటూ ముందుకెళ్ళారు. మరి ఆయన పరిపాలనలో 19లో స్టార్ట్ అయ్యి 24 వరకు ఆయన పరిపాలనలో, అంతకుముందు మరి ఇంచుమించు స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఎన్ని కాలేజీలు ఉన్నాయి, డివైడ్ అయిన తర్వాత మనకు 11 కాలేజీలు, మెడికల్ కాలేజీలు 11, 13 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు తెచ్చారే తప్ప గవర్నమెంట్ దీర్ఘంగా నేను 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది తాకలాకైనా ఒక్క కాలేజీ కూడా తేలేదు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మరి మమతా కాలేజ్ అని ఒక ప్రైవేట్ కాలేజ్ తెచ్చారు, నారాయణ అనేది 2వ కాలేజ్ తెచ్చారు. ఏవైనా ప్రైవేటే ముద్ద ఆయనకి. ప్రభుత్వం అంటే చులకన, ప్రభుత్వం అంటే ప్రజలకు సంబంధించింది కదా, ఈ రకంగా సర్వీస్ పోతే మనకెట్లా, ప్రైవేట్ వాళ్ళు అయితే మనకు మరి ఏది కావాలంటే అది అరేంజ్ చేస్తారు, అన్ని రకాలుగా ఆదుకుంటారని ఆయనకి ప్రభుత్వం అంటేనే ఒక రకమైనటువంటి, ప్రభుత్వ నేతగా ఉన్న ప్రభుత్వం అంటే ఒక రకమైన చిన్నపుచ్చు. వేరే చేసుకుంటున్నారు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద. అదే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సర్వీస్ వ్యవస్థనైనా ప్రభుత్వంలో కలుపుకుంటే ఇంకా గొప్పగా పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, పల్లెల్లో వాసించే వాళ్ళందరూ మళ్ళీ విత్తనాలు ఇచ్చినటువంటి ఒక విధానాన్ని ఆ రోజు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఈ యొక్క ముఖ్యంగా ఈ ఉండేవాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్పిన మండలంలో ఉండేవాడు. ఆ మండలంలోకి ఈ యొక్క మనం కోట మండలం ఉదాహరణకు మొత్తం 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 21 గ్రామ పంచాయతీ ప్రజలు అడగబోయి ఆయన అడిగి ఏదో విత్తనాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో అడిగినా సరే అది సరైనటువంటి మనకు ఈ సమాధానం దొరికేదిలే. కానీ మన జగన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పంచాయతీ కేంద్రాన్ని ఒక ఆర్బీకే కేంద్రంగా తయారు చేసి రైతులకు ప్రతి విత్తనాలు కావచ్చు, గిట్టుబాటు ధర కావచ్చు, ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకొని మనకు ఈ యొక్క వ్యవసాయ విధానంలో ఒక సంచలనటువంటి మార్పులు తీసుకున్నటువంటి మహానేత అని చెప్పి నేను తెలియజేయడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఒక ప్రతి మన యొక్క ఎస్సీలకి, బీసీలకి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు కూడా మండలానికి పోతే సమస్యలు పరిష్కారం కాని కూడా మన యొక్క వార్డు ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక సిద్ధాంతకర్త అని చెప్పి మన జగన్మోహన్ గారిని మనం ఈ రోజు గుర్తించుకోవాలా. దాంట్లో భాగంగానే మన నాయక మురళీధర్ గారు చెప్పినట్టు, మన ఎమ్మెల్సీ మురళీధర్ గారు చెప్పినట్టు ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచి, ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి అన్యాయాల్ని మెడలు వంచి మన యొక్క ఎస్సీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకి జరిగేటువంటి అన్యాయాన్ని మనం నిలదీసి మన యొక్క నాయకులందరూ కూడా ఈ రోజు గూడూరు కాన్స్టిట్యూన్సీ లో ఉన్న నాయకులు కావచ్చు, అదేవిధంగా మన జిల్లా నాయకులు కావచ్చు, అందరూ కూడా మనకు వెన్నుదన్నుగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తూ, మన ఈ కోట మండలంలో ఉన్నటువంటి 21 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు నైవ వంచన చేసి ఏదైతే అబద్ధాలు చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడో ఆ ప్రభుత్వ విధానాలన్నీ కూడా తూచా తప్పకుండా చేసే విధంగా మేమందరం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, గతంలో మనకు యూరియా కానీ ఇంకోటి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన యొక్క పొలంలోకే, మన యొక్క ఊర్లోకే అన్ని సదుపాయాలు, జీలగలు కావచ్చు, వరి విత్తనాలు కావచ్చు, ప్రతి ఒక్క వంగడాలను కూడా ఆయన తీసుకొచ్చేటువంటి యొక్క విధానాలు మనందరం కూడా గుర్తించుకోవాలా. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని సిఎస్ తేజ సెంటర్ వద్ద ఏర్పాటు చేయనున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు నూతన విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యంల చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహ శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీకి మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 10 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యంలు భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లను ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానించనున్నట్లు వారు తెలియజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. भीम
కొంచెం బాగా ఇంకా ఒక్కరా జరగాలి समर्पयामि आवाहयामि आसनं समर्पयामि सुवर्णरत्नकजनयमुदिमहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि నియోజకవర్గంలో నాయుడుపేట పట్టణంలో తెలుగుదేశం స్థాపికులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని శంకుస్థాపన చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను, ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మన నందమూరి తారక రామారావు గారికి సినిమా అవకాశాలు వచ్చినా ఆయనకి సరిపడా సంపాదించుకున్న అవన్నీ వదిలేసి ప్రజల సమస్యల కోసం ప్రజలకి సేవ చేయడానికి ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ప్రజల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి ప్రజల్లో మమేకమవుతూ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లోనే ముఖ్యమంత్రిగా అయ్యిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు మహిళలు స్వతంత్రంగా బతకడానికి ఆస్తిలో సమాన హక్కుని వాళ్ళకి ఇచ్చి, అలాగే 2 రూపాయల బియ్యం అని చాలా వరకు రాష్ట్ర ప్రజలకి కూడు గుడ్డ గూడు అని నినాదం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తూ ఎన్నో సేవలు చేసిన విషయం మనందరికీ తెలుసు. ఆ తర్వాత అదే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజల కోసం పనిచేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున, ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాతుర్యంతో ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చుకున్న మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన 1982 సంవత్సరంలో సుమారు 40 సంవత్సరాల మునుపు తెలుగుదేశం పార్టీని నిర్మాణం చేసి ఈరోజు రాష్ట్రంలో ఇంతమంది తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి రాజకీయ భిక్ష పెట్టిన మహనీయుడి యొక్క విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన సభ్యురాలు నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి పెద్దలు సంతోషం. ఈరోజు ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి హేమీలు ఇక్కడ శాసనసభ్యులుగా, మంత్రులుగా, ఎంపీలుగా ఉన్నా మరి ఏ ఒక్కరు కూడా ఆలోచన విధానం రాలేదు. మరి ఈరోజు నా కుమార్తె ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు నిర్మించాలా, దానికి అందరితో మాట్లాడని చెప్పని ఆమె ఒక సూచన ఇస్తే మరి ప్రతి ఒక్క కార్యకర్త కూడా, నాయకులు కూడా, మరి వెంకట సుబ్బానాయుడు గారు అయితే ఎప్పుడెప్పుడు మీరు విగ్రహం తెస్తారా, ఎప్పుడు పెడతారా, ఇదే అందరి దగ్గర పాపం ఆయన ప్రతి ఒక్కరి దగ్గర తిరుగుతాడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్టీ రామారావు గారికి అభిమానులు ఉన్నారు. మరి అందుకే ఈరోజు
శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మరి మనకు పండుగల్లోగా దాన్ని చేసి, ఎందుకంటే మరి లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నారావారిపల్లికి ఆ 3 రోజులు ఇక్కడే ఉంటారు కాబట్టి ఆ టైంలో మనం కూడా ఎమ్మెల్యే గారు పోయి టైం తీసుకొని ఆ 3 రోజుల్లో మనం ఇది ఆవిష్కరణ చేయిస్తే బాగుంటుందని చెప్పని అందరి అభిప్రాయం. కాబట్టి తిరుపతి జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యదర్శి పనబాగ భూలక్ష్మికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇటీవల కాలంలో పనబాగ భూలక్ష్మికి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ కమిటీలో మెంబర్గా ఎన్నుకోవడంతో ఈ సత్కారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గతంలో నెల్లూరు జిల్లా మహిళా కార్యదర్శిగా నాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తానని ఆమె తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో పాలక మండలి సభ్యురాలుగా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈరోజు సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేట బిరదవాడకు సంబంధించినటువంటి పనబాక భూలక్ష్మి అని నేను 2014లో ఎంపీటీసీగా గెలిచి 2019 సంవత్సరం దాకా జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా మహిళా ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది. మొట్టమొదట 40 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఒక నెల్లూరు జిల్లాకి ఒక దళిత మహిళగా పనబాక భూలక్ష్మి నన్ను నియమించడం జరిగింది. ప్రతిపక్షంలో ఎంతో పోరాడినందుకు గాను పార్టీ నా కష్టాన్ని గుర్తించి ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో బోర్డు మెంబర్గా నియమించడం అనేది నిజంగా సంతోషిస్తున్నాను. అలాగే పార్టీ పరంగా కూడా పార్టీ యొక్క కష్టాల్లో ఉండి కష్టపడ్డందుకు మాలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించినందుకు పార్టీకి కూడా మేము ధన్యవాదాలు తెలియపరుస్తూ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. సర్క్యులర్ ఎకానమీపై విస్తృత ప్రచారం చేయాలని, వ్యర్థమే వనరు సర్క్యులర్ ఎకానమీ ద్వారా పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30పై బ్రెయిన్ స్మార్టింగ్ సెషన్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ మౌర్య, కాలుష్య నియంత్రణ మండలి ఈ రాజశేఖర్తో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హాజరయ్యారు. So, as you are all aware, Honorable CM always insists and speaks about circular economy in most of his public addresses. So, we should also strive and move towards creating an ecosystem for circular economy in the district and the state as a whole. So, Dhanikosame, as part of that, various guidelines and GOs have been given by the government, by Industries Department, and also in which Pollution Control Board is a major stakeholder in that. So, as part of that, in fact, in the district of Tirupati, we are happy to announce. I think sir will be making that announcement later. We have identified a very large chunk of land as well to create one very good circular economy park district in the month of August for this Swachhandra Swarnandar program in Tirupati Corporation. Sir has visited Tukivakam integrated waste management facility where we showcased all our waste to energy plant, biomethanation plant, material recovery facility, and also construction processing plant as well at highway near Poli village, which is in our BCIC Visakhapatnam Chennai Industrial Corridor. In taking this brainstorming session forward, I request all of you to be active participants in this session. Because your inputs will go a very long in creating sustainable policy. ఈ రోజు వచ్చినటువంటి పని మీద ఒక 2 గంటల పాటు మనం క్షుణ్ణంగా ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకుని దీని వెనుక ఉద్దేశం ఏంటి, ఎలా మనం ఈ అవకాశాన్ని వాడుకోవాలి
అనేది ఎక్కువగా చర్చిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సర్వీస్లో కూడా క్వాలిటీ ఉండాలి. మనం ఇచ్చే మంచినీళ్ళు కావచ్చు, లేదా వేసే రోడ్లు కావచ్చు, లేదా గురుకాలంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా క్వాలిటీ ఉంటేనే 10 కాలాలు పడుతుంది. మరి క్వాలిటీకి పొల్యూషన్కి సంబంధం లేదని మీరు అనుకోవచ్చు. ఒక వస్తువు ప్రణాళికాబద్ధంగా ఉండవలసినటువంటి క్వాలిటీ తోటి, స్టాండర్డ్స్ తోటి ఒక వస్తువు వేస్తే అది దాని నియమిత కాలం, అది ఎన్ని సంవత్సరాలు మనగలగాలో ఈ టేబులే ఉదాహరణ తీసుకున్నాం. సెక్షన్ 40 అట్లా కాకుండా మనం చేసే వస్తువు నాణ్యత లోపించి ఇది 10 సంవత్సరాలకే పాడైపోయింది అనుకున్నాం. మరొక టేబుల్ కొనాలంటే మరికొన్ని చెట్లు నరకాలి, మరికొంత తయారు చేసేటప్పుడు కొంత ఎనర్జీ వాడాలి, కొంత ఎనర్జీ ఫ్యూయల్స్ వాడాలి. ఇవన్నీ పర్యావరణానికి హాని చేసేటువంటి కార్యక్రమాలు. వేస్ట్ రిసోర్స్ని మినిమైజ్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఉన్నట్లయితే, స్టాండర్డ్స్ ఉన్నట్లయితే రిసోర్స్ మినిమైజేషన్ ఉంటుంది. ఈ టేబుల్లో పెయింట్ ఉంటుంది, మెటల్ ఫిక్చర్స్ ఉంటాయి, ఇంకేదో రకరకాల వస్తువులు ఉంటాయి. టేబుల్ తయారు చేయాలి, మేకులు, కమ్ములు, ఇవన్నీ వృధాగా పోతున్నాయి. మరి ఈరోజు అగైన్ అయినటువంటి మున్సిపాలిటీ, బికాస్ లైవ్ ఎగ్జాంపుల్స్ మనందరం చాలా వరకు పట్టణాల్లో నివసిస్తున్నాం కాబట్టి అన్నింటినీ ఎలా పునర్వినియోగం చేయాలి, తిరిగి వాడుకలోకి ఎలా తీసుకురావాలనేటువంటి ఒక కార్యక్రమం, దీన్నే సర్క్యులర్ ఎకానమీ అంటారు. ఏది కూడా వృధా కాకుండా వస్తువులు పునర్వినియోగం చేసుకోవడానికి సర్క్యులర్ ఎకానమీ అంటారు. అది చేయాలంటే అంత సులభంగా అర్థం కాదు, మనకి అలవాటు పడుతున్నాం మనం. దీనికి కొంత ఇన్సెంటివ్స్ ఇచ్చి, దీనికి ఒక పాలసీ ఇచ్చి, కొంత మొదట అలవాటు చేస్తాను కొన్ని ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చి ఈ రీసైక్లింగ్ యాక్టివిటీ కానీ ప్రమోట్ చేసినట్లయితే తద్వారా రాను దీనికి అలవాటు పడతారు. తద్వారా వృధా తగ్గుతుంది, పర్యావరణం బాగవుతుంది, పొల్యూషన్ తగ్గినటువంటి లక్ష్యంతో ఈరోజు రీసైక్లింగ్ పాలసీ అనేది నాకు తెలిసినంత వరకు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ పాలసీని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మా జీవంతా ప్రభుత్వం వెబ్సైట్ ఉంది, మీకు కూడా కాపీలు ఇస్తాము. దానిలో చాలా మంచి ప్రోత్సాహకాలు ఉన్నాయి, రాయితీలు ఉన్నాయి. ముఖ్యంగా అధికారులు ఎవరైతే వాళ్ళ ద్వారా, అది ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, లేదా మున్సిపల్ కమిషనర్స్ కావచ్చు, వాళ్ళ శాఖాపరంగా వచ్చేటువంటి వ్యర్థాలని తిరిగి వాడుకలోకి తెచ్చేదానికి, ఇంకొక వస్తువుగా మార్చేదానికి ఈ రీసైక్లింగ్ విధానం చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకొని మీ స్థాయిలో, మీ శాఖల్లో ప్రోత్సహించినట్లయితే దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. దీనివల్ల 3 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, ఆర్థికంగా ఆ ప్రాంతంలో ఏదైనా పరిశ్రమ వచ్చినట్లయితే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. 2, సహజంగానే ఆర్థిక అభివృద్ధి. 2వది ఎంప్లాయ్మెంట్ జనరేషన్, 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. 3వది పర్యావరణానికి ఉపయోగపడుతుంది. సో 3 కాన్సెప్ట్: ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇది చక్కటి అవకాశం మనకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వాలు మారుతున్నా పేదల బ్రతుకులలో మాత్రం మార్పు కనిపించడం లేదు. గూడు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్న గ్రద్దగుంట గ్రామంలోని ప్రజలు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్కు అప్పగించాలి. దురుమల్లి హరీష్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ. నాయుడుపేట పట్టణంలోని సిఎస్ తేజ సెంటర్ వద్ద ఏర్పాటు చేయనున్న నందమూరి తారక రామారావు నూతన విగ్రహ ఏర్పాటు. శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.